డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి 135వ జయంతి ఆయన్ని స్మరించుకుంటున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. ఆయన రాజ్యాంగం వల్లే ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఉన్నత స్థానంలో ఉందంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి నేనేమంటానంటే ఈ దేశంలో ఆయన రాజ్యాంగం వల్ల ఈ దేశంలో 140 చిల్లర కోట్లలో అతను కూలిగిపోయే పేదోడైనా కోటీశ్వరుడైనా అందరికీ సమాన హక్కులు ఉండే విధంగా రాజ్యాంగం నిర్మించాడు. నేను ఇప్పటికి కూడా ఒక మాట చెప్తుండా, దళితులకి అన్యాయం జరిగితే వాళ్ళు గిరిజనులైనా ఎస్సీలైనా బీసీలైనా ఎవరికైనా పేదోళ్ళకి అన్యాయం జరిగితే మనం చూసాం లాస్ట్ గవర్నమెంట్లో ఫ్రీ హోల్డ్ అని చెప్పి వాళ్ళకి ఎకరాకి 5 లక్షలు ఇచ్చి ఎకరా 40 లక్షలు 50 లక్షలు చేసే భూములు ముందుగా సంతకాలు పెట్టించుకొని పౌర పట్టాలని తీసుకొని ఆ తర్వాత పట్టాల కింద మార్చుకొని చూసాం. ఎన్నో దారుణాలు చూసాం. ఎస్సీలు గిరిజనులని వాళ్ళు వేధించినవి చూసాం. ఒక మాజీ మంత్రిగా ఉండి ఒక దళితుడు పోలీస్ స్టేషన్లో కొట్టి చంపేస్తే పోస్ట్మార్టంలో అది హత్య అని వస్తే అక్కడికి 70 మంది పోలీసులు పంపించి ఆ బాడీని కాల్పించి అది ఆత్మహత్య కింద పోస్ట్మార్టం రిపోర్ట్ మార్పించిన సంఘటనలు ఎన్నో చూసాం. 135వ జయంతి ఇక్కడ ఘనంగా అందరం నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ పునాదులు ఆనాటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన పార్టీ. దీని స్ఫూర్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన ఆశయాలు. తెలుగుదేశం మీరు మా ప్రెస్ కాన్ఫరెన్స్లో పోయి చూస్తే రాసి ఉంటుంది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని. దీని అర్థము ఈక్వాలిటీ, ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి, ప్రతి ఒక్కరిని సమానత్వంగా చూసుకోవాలి. ఎన్టీ రామారావు గారు ఆ రోజు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడం జరిగింది. ఆ రోజు లెగసీ ఈ రోజు కానీ తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తలో నాయకుల్లో ఉంది. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు కానీ మన క్యాపిటల్లో ఆయన ఒక విగ్రహాన్ని, అలాగనే ఒక 15 ఎకరాల్లో ఆయన స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం రాబోయే తరాలు ఎప్పటికి గుర్తుండిపోవాలనేది